హలో గాయస్, మనకి ఈ ఐపీఎల్ 2025 సీజన్ కంప్లీట్ అయిన తర్వాత జూన్ 20th నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది కదా. మరి దీంట్లో చూసుకుంటే కొంతమంది స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దాని తర్వాత మొహమ్మద్ షమి, అశ్విన్, సో వీళ్ళెవరు కూడా సీనియర్ ప్లేయర్స్ లేరు. సో ఇప్పుడు వెళ్తుంది కేవలం మనం యంగ్స్టర్స్తో మాత్రమే ఇంగ్లాండ్ గడ్డ మీదకి వెళ్తున్నాం. సో మరి ఇంగ్లాండ్ మీద మ్యాచ్లు గెలవడం అంటే ఇండియాలో గెలిచినంత ఈజీ అయితే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. సో మరి అక్కడ ఈ యంగ్స్టర్స్ గెలుస్తామా అంటే సో దీని గురించి ఏబీ డెవిలియర్స్ కూడా మాట్లాడాడు. సో డెవిలియర్స్కి ఇంకా చెప్పాలంటే మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ కంటే డెవిలియర్స్కి మన మీద ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాలి. సో ఎందుకంటే ఇక్కడ డెవిలియర్స్ చెప్తుంది ఏంటంటే మనకి ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ అందరు లేరు కాబట్టి సో యంగ్స్టర్స్తో వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు శుభ్మన్ గిల్ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. సో దాంతోపాటు మీరు అక్కడ ఇంగ్లాండ్లో గెలవలేరు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఐపీఎల్ ఏదైతే ఉందో ఆ ఐపీఎల్ వల్ల మీలో చాలామంది యంగ్స్టర్స్ వెలుగులోకి వచ్చారు. సో ఈ ఐపీఎల్లో చూస్తుంటే యంగ్స్టర్స్ లైక్ మనకి వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళు కూడా మనకి బయటకు రావడం జరిగింది. సో మీలో చూస్తుంటే ఇండియన్ టీంలో ఇంత మంచి టాలెంట్ బయటకు రావడానికి ఐపీఎలే కారణం. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీలో ఎంత టాలెంట్ ఉంది అనేది. సో కాబట్టి మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న టాలెంట్ని కనుక బయటకు తీస్తే అక్కడ ఇంగ్లాండ్లో గెలవడం అనేది మీకు జుజుబీ అని చెప్పేసి ఏబీ డెవిలియర్స్ కూడా మాట్లాడటం జరిగింది. సో మరి చూద్దాం, మరి యంగ్స్టర్తో వెళ్తున్నారు కాబట్టి మరి గెలుస్తారా లేదా అనేది మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.